43వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024-25 వార్షికోత్సవ పోటీలు ఘనంగా నిర్వహణ. అనంతపురం ఈరోజు స్థానిక పీటీసీ గ్రౌండ్స్ నందు 43వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు 2024-25 వార్షికోత్సవ పోటీలు శనివారం ఉదయం అనంతపురంలోని పీటీసీ ఆవరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కొండయ్య, మా అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, ప్రెసిడెంట్ లక్ష్మీపతిరాజు, స్టేట్ సెక్రటరీ సైకన్ రామ్ ప్రసాద్, జిల్లా సెక్రటరీ సికిందర్ చేతుల మీదుగా వాకింగ్ 300, 400 మీటర్స్, 3K రన్, 5K రన్, వాక్ రన్, జావెలిన్ త్రో, షాట్ పుట్, డిస్క్ త్రో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన పురుషులు మరియు స్త్రీలు, 30 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలు ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో భారీగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకి దాదాపు మొదటి రోజున 600 మంది మెడల్స్, సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ అవార్డులని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ రమణ, ఎస్కేయు మాజీ రిజిస్టర్ సుధాకర్ బాబు వారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి గొప్ప క్రీడా పోటీల ద్వారా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అనంతపురం నిర్వహించడం చాలా శుభపరిణామం. 30 సంవత్సరాల పైబడి 100 సంవత్సరాలు కలిగిన పురుషులకు, స్త్రీలకు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యవంత జీవితాన్ని జీవించడానికి ఈ అసోసియేషన్ చేస్తున్న కృషిని వచ్చిన అతిథులు కొనియాడారు. అలాగే సాయంత్రం సప్తగిరి సర్కిల్ నుండి టవర్ క్లాక్ వరకు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు సుంకర రమేష్, రోళ్ల భాస్కర్, నాగశివ, సతీష్, నందిత తదితరులు పాల్గొన్నారు. పదా
43వ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడా పోటీలు ఈరోజు పొద్దున ఉదయం నుంచి 30 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ వరకు చేశారు. ఈరోజు స్పెషల్గా మాకు 95 సంవత్సరాలు వచ్చిన క్రీడాకారులు వచ్చి ఎంతో ఎంతూజియాస్గా పరిగెత్తి మన అనంతపూర్లో కానీ మన వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఉన్నారు. ఎందుకంటే మన అనంతపూర్లో ఇంతవరకు క్రీడల గురించి ఎవరు అవగాహన లేక ఉన్నారు. అదే కోసమే మనం ఇప్పుడు ఈ అనంతపురం నందు మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అనే ఒక డిస్ట్రిక్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసి స్టేట్ లెవెల్ మీటింగ్ ఇక్కడ జరిపామంటే మనము అనంతపురంలో చాలా గ్రేట్ అనిపిస్తుంది. నాకు వితిన్ 15 డేస్లో మా పార్టిసిపెంట్స్ అన్ని జిల్లాల్లో వచ్చిన గారు బాగా చేశారు సార్ అన్నారు. రోజు అందరికీ వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చిన అందరి పార్టిసిపెంట్కి అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ ఈరోజు అందరూ పాల్గొన్నారు, చాలా సంతోషం. నేను చెప్పిన వెంటనే వచ్చి ర్యాలీలో పాల్గొని ఒక నినాదాన్ని తీసుకొచ్చాం, సేట్ నో డ్రగ్స్ అని చెప్పి నినాదాన్ని తీసుకొని వచ్చి మనం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పి మేము సీనియర్ సిటిజన్స్ అయిన యువతకి స్ఫూర్తినిస్తున్నాం. కాబట్టి యువతలారా మేలుకోండి, మీరు సేట్ నో డ్రగ్స్ అని చెప్పి మీరు సమాజంలో తీసుకెళ్ళి ఎక్కడైనా డ్రగ్స్ మీద మీకు అవగాహన ఉన్నప్పుడు మీరు కానీ 10 మందికి చెప్పి డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా ఉదయాన్నే నడుద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నిదానంతో ఈరోజు నేను మన సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకు దాదాపు 6,000 మందితో మేము ర్యాలీ తీసుకొని వచ్చామండి. సో కేవలం ఇదంతా మన సమాజంలో కొన్ని విధంగా ఈ మార్పులు చేయాలని కోరికతో చేశాము. ఈ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తరఫున ఈ 43వ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ చాలా దిగ్గజ ఇనాగ్రల్ జరిగి బాగా ఈ ఈవెంట్స్ బాగా జరిగినందుకు సహకరించిన మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, అనంతపురం ప్రజలకు, మా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేసిన మా ఏపీ పీడీస్కి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్. So today sincerely appreciate the efforts made by the state Ma Athletic Association, particularly district Ma Association under the able leadership of Komalapati Sudhakar Babu and organizing team. Give a big round of applause to the committee. So give a big slogan, no to drugs, yes, no to drugs, yes, no to drugs. yes. సో ఆరోగ్య సంరక్షణకు నడక నాంది, డ్రగ్స్ రహిత సమాజం బంగారు భౌతిక పునాది అనే నినాదంతో రాష్ట్రంలో మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో 43rd స్టేట్ అథ్లెటిక్ మీట్ జరగడం చాలా గర్వకారణము. ఈ దీంట్లో పాల్గొన్న స్పోర్ట్స్ లవర్స్కి, అథ్లెటిక్స్కి, మహిళా క్రీడామణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. త్వరలోనే జాతీయ స్థాయిలోనూ తర్వాత అంతర్జాతీయ స్థాయిలోనూ స్టేట్ మీట్ జరగబోతుంది. టుడే ప్రారంభోత్సవ కార్యక్రమం ఘన చరిత్ర కలిగిన అనంతపురం పట్టణంలో పీటీసీ స్టేడియంలో ఈ 43rd అథ్లెటిక్ మీట్ జరగడం చాలా అభినందనీయము. అందరికీ క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి దాదాపు 90 పైన వయసు పడిన వాళ్ళు కూడా దీంట్లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకసారి మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందించాల్సిన అవసరం ఉంది. సో డ్రగ్స్ రహిత సమాజమే మన ధ్యేయమని ప్రభుత్వం చేపట్టిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్లోగన్ని ఈరోజు డిస్ట్రిక్ట్ మా అథ్లెటిక్ అసోసియేషన్ తీసుకొని డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. ఇదే బంగారు భవిష్యత్తుకు పునాదిని తెలియజేస్తూ ముఖ్యంగా యువకులు నో టు డ్రగ్స్ అనే నిదానం తెలియజేయాలని చెప్పి భావిస్తూ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం రియలీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ది అథ్లెటిక్స్ అండ్ స్పోర్ట్స్ లవర్స్ ఆల్ పార్టిసిపెంట్స్.